రూతు అనే మాటకు సొగసు అని అర్థం. దేవుడు ఆయన ప్రజలను దారి తప్పి తిరుగుతున్న ప్రజల్ని తన వైపు తిప్పుకోవటానికి ప్రభులు వారు చేసిన ప్రయత్నాలలో ఒక ప్రయత్నము న్యాయాధిపతులను వారి కొరకు ఏర్పాటు చేయడం. న్యాయాధిపతులు చాలామంది పరిపాలన చేస్తూ ఇశ్రాయేలీయుల క్షేమం కొరకు పనిచేస్తూ వచ్చారు. అందులో స్త్రీలు కూడా ఉన్నారు. ఆ అమ్మ పేరు దెబోరా. ఆడవాళ్ళు కూడా ఉన్నారు. దెబోరా. దేవుని పిల్లలు గమనించాల్సింది, దెబోరా అనే మాటకు అర్థము తేనెటీగ అని అర్థం. దయచేసి గమనించాలి. ఆమె పేరు దెబోరా, తేనెటీగ. అంటే తేనె ఈగలకంతా కూడా రాజు ఎవరో తెలుసా? ఆడ ఈగ, మగ ఈగ కాదు పాపం. ఇప్పుడు కూడా రాజులు ఎవరో తెలుసా? యశోదమ్మ. మా ఓడు సేనాని, మామ రా ఇట్లా అంటే గుడుగుడుగుడు అని బరిగెత్తుకొని వెళ్ళిపోతా. నేను ఆడనే ఉంది, సేనాటే ఉన్నాయినా ఆమె పిలుస్తోంది అని నేను అనుకుంటాను. మా ఓడి యశోదమ్మకి అంత భయపడతా ఉన్నాడు రా నాని. అదేంటి అట్లా భయపడతావు? నాయన భయం కాదు, మా యశోద అంటే నాకు ప్రేమ. ఆయమ్మే చెప్తోంది ప్రేమ. చాలా చక్కగా ఉంటారు వాళ్ళిద్దరూ, భార్య భర్తలు. అందంగానూ ఉంటారు, ఫుల్ ఆరోగ్యం. వాళ్ళని మీటర్ పెట్టి చెక్ చేస్తే ఉండాల్సిన ఆరోగ్యం కంటే ఎక్కువ ఉంటుంది వాళ్ళకు. ఫుల్ ఆరోగ్యం, పుష్టిగా తింటారు, చేతికి వచ్చిన పని అంతా చేస్తారు, కష్టపడతారు. చాలా మంచి ప్రేమికులు వాళ్ళు. ఒకసారి వాళ్ళని గురించి చెప్తాను, మీరు ఆలోచించండి. మీరు కూడా భార్యాభర్తలు మంచి ప్రేమ కలిగిన వారుగా ఉండాలి. మంచి ప్రేమ కలిగిన వారుగా ఉండాలి. ఎందుకంటే భార్యాభర్త అనే సంబంధం చాలా గొప్పది. ఎంతోమంది భూమి మీద స్త్రీలుంటే నీకు ఒక అమ్మను దేవుడు ప్రత్యేకపరిచి నీ జీవిత భాగస్వామిగా ఇచ్చాడు. భార్య ఎవరు? నీ జీవితంలో భాగస్వామి. భార్య ఎవరు? నీ జీవితంలో భాగస్వామి. సగం ఆమె, సగం నువ్వు. సగం ఆమె, సగం నీవు. ఇప్పుడు నువ్వు బిర్యానీ తినేటప్పుడు నువ్వే తిన్నామనుకో, అర్ధ శరీరం తినింది అని దాని అర్థం. ఇద్దరు తిన్నారనుకో, ఒక శరీరం తినింది అని అర్థం. అర్ధ శరీరం ప్రపంచంలో ఎక్కడా లేదు. అర్ధ శరీరం ప్రపంచంలో ఎక్కడా లేదు. అర్ధ శరీరం ప్రపంచంలో ఒక దగ్గర కనిపెట్టచ్చు. ఎక్కడ అంటే ప్రభు చెప్పాడు, విశ్వాసికి అవిశ్వాసికి పొత్తు ఎక్కడా అంటే, నువ్వు విశ్వాసిగా ఉండు. అవిశ్వాసం ఉంటే సగం శరీరం విశ్వాసము, సగం శరీరము అవిశ్వాసము అని అంటాడు. అంటే మనం ఇద్దరై ఉన్నాము అని అర్థం. చీకటికి వెలుగుకి పొత్తెక్కడా అని అన్నాడు. చీకటికి వెలుగుకి పొత్తెక్కడా అంటే, చీకటి వెలుగు ఇద్దరు ఎప్పుడన్నా కలుసుకొని ఉన్నట్టు చూసినారా మీరు? వెలుగు వస్తే చీకటి పారిపోతుంది, చీకటి వస్తే వెలుగు పారిపోతుంది. ఎప్పుడు మనం వెలుగు సంబంధులు కాదో అప్పుడు మనలో కొంత చీకటి ఉంటుంది, కాస్త వెలుగు ఉంటుంది. అప్పుడు సగం శరీరం వెలుగు, సగం శరీరం చీకటి, ఇలాగ ఉంటుంది. ఇది దేవునికి నచ్చదు. దేవుడు అందుకని ఏమంటాడంటే, ప్రకటనలో నువ్వు చల్లగానైనా ఉండు, వెచ్చగానైనా ఉండు, నులివెచ్చగా ఉంటే నేను నీ ముఖం మీద ఉమ్మి వేస్తాను అంటాడు. దేవుని బిడ్డలు మనం చల్లగా ఉండాలి లేదా వెచ్చగా ఉండాలి. ఎట్లా ఉండాలి? చల్లగా. అట్లని ఇప్పుడు పోయి నీళ్ళల్లో మునిగి రావద్దండి. వెచ్చగా అంటే చుట్టూ అగ్గి పెట్టుకొని నిలబడద్దండి. దాని అర్థం ఏమిటంటే భక్తిగా ఉండు లేదా భక్తిహీనతలోనైనా ఉండు.
భక్తిహీనత రెండు కలిపి వద్దు. ఆ రీతిగా ఉంటే దేవునికి అది అసహ్యము అంటారు. మీరు అప్పుడప్పుడు థు అని అంటారు. ఎందుకో తెలుసా? మీ కళ్ళకి ఏదో అసహ్యమైంది కనిపించింది కాబట్టి దాన్ని తుఫు అంటారు. మనము చల్లగా వెచ్చగా ఈ నులివెచ్చని జీవితం జీవిస్తే ప్రభులు వారు అంటారు, నీ ముఖం మీద ఉమ్మి వేస్తే వారు ప్రభుకి చాలా అసహ్యమైన వారు. కాబట్టి మంచిగా భక్తిగా పెరగండి. తప్పేముంది? భక్తిగా పెరగడం అంటే ఏదో కష్టపడిపోవద్దండి. పొద్దున వ్యవసాయం చేసే వాళ్ళు నిద్ర లేస్తానే కూడు కొంచెమే అని చెప్పి చెంబుడు మజ్జిగలో అన్నం కలిపిస్తే గుటగుట తాగి పార తీసుకొని పొలం లేకపోయి ఓ రాత్రి దాకా కష్టపడి వచ్చేది కాదు భక్తి. భక్తి అంటే పొద్దున్నే స్నానం చేసి ఏమేవు నేను ఆఫీస్కి వెళ్తా ఉన్నాను, జాగ్రత్త, తలిపేసుకో, ఎవరన్నా తడితే కిటికీలో డేసు, ఈ భద్రతలు కలిగింది కాదు భక్తి. భక్తి అనేటటువంటిది దేవునితో సంబంధం అంతే. దేవునితో, ఏ దేవునితో? ఉండే దేవునితో. యేసయ్య నిజం. మీరు నాకంటే గొప్పలు రా స్వామి. ఏ దేవునితో? ఉండే దేవునితో. యేసయ్య. ఏ దేవునితో? ప్రభువా. ఉండే దేవునితో. చూడు, నా నాలుగు తిప్పుతారు అట్లా. నేను ఉండే దేవుడు అంటే యేసయ్య అని ఇట్లా తిప్పుతారు, ఆ పట్టకర్ర వేసి తిప్పుతారు నన్ను. ఏ దేవునితో? ఉండే దేవుడు. ఆమెన్. ఎప్పుడు చెప్పినాడో తెలుసా ఈ మాట? మోషేతో చెప్పినాడు. ఏమన్నాడంటే, సార్ నేను వెళ్తాను సార్ మీరు చెప్పినట్టు, ఫరో దగ్గరికి వెళ్ళి మీ దేవుడు ఎవరియా అని అంటే నేనేం చెప్పాలా అని అన్నాడు. పిచ్చోడా, నేనెవరో తెలుసా? ఉన్నవాడను అనువాడనై ఉన్నా. నేను ఉండేవాడిని. ఎప్పటి నుండి? ఈ ఫరో కంటే ముందు నుండి ఉన్నానయ్యా. వెళ్ళి చెప్పు. అవునా? అవునా అంటావేందయ్యా? ఈ భూమి ప్రారంభించక మునిపే నేనున్నానయ్యా. నా పేరేమో తెలుసా? ఆది. నా పేరేమిటో తెలుసా? అంతము. ఈ రెండు నేనేనయ్యా. ఈ రెండు, ఆది నేనే, అంతము నేనే. నీ నిద్రకు ప్రారంభము ఆయనే, నిద్రకు ముగింపు ఆయనే. హల్లెలూయా. దేవునికి స్తోత్రాలు. కొంతమంది బాగలేక నొప్పుల మాత్రలు తింటారు, అది మత్తు వస్తుంది. ఏం చేద్దాం? నిద్రపోండి, ఇబ్బంది ఏం లేదు. దేవుని మహాకృపను బట్టి ఆయన ఉన్న దేవుడు. ఎక్కడున్నాడు? నీవు పుట్టక ముందు నుండి ఉన్నాడు. ఎంతవరకు ఉంటాడు? నేను చనిపోయేటంతవరకు ఉంటాడు. ఆయన యుగ యుగాలు సదాకాలం నీతో కూడా ఉండు దేవుడు. జేమ్స్ అన్న సాక్ష్యం చెప్పేటప్పుడు మీరు విన్నారు. నేనే పని చేసినా, డ్రైవింగ్ చేస్తున్న నా పార్ట్నర్ నా యేసు ప్రభుల వారిని నేను డ్రైవింగ్ చేస్తాను. అసలు వాళ్ళ కారు యాక్సిడెంటు వాళ్ళు చేయలేదు. దెయ్యానికి తెలుసు, నీ పార్ట్నర్ యేసు ప్రభ ఆగరా బాబు నేను చెప్తానని ఎవరినో బట్టకేసి దూర్చినాడు. దయచేసి ఆడిపోయినాడు పాపం. వీళ్ళు బతికినారు. కారులో ఉండే వాళ్ళు ఎంత విలువైన వాళ్ళో తెలుసా నాయనా? ఆయన కూడా బాగున్నాడా? బే 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 నా కారు కింద ఒకడు దూరినాడు స్వామి, ఫార్చునర్లో. దెబ్బకి ఎగిరి అడబడిపోయినాడు. గడగడగడ వణికి చచ్చిపోతా ఉన్నాను. ఊరు వాళ్ళంతా వచ్చేసినారు. వచ్చి ఎవడురా కారు తోలేది అని మా వాడు ముందుగా దిగి వానికి ఇట్లా అంటూ ఉన్నాడు. ఈయనకి బుద్ధి అయిపోయిందేనని మొత్తం ఊరంతా వచ్చినారు. మొదట వానికి, మళ్ళీ నాకు అనుకున్నా. ఊరు వాళ్ళందరూ వచ్చినారు. లాగి కొడతారు ఎందుకు? కింద దిగితే 2 ఏట్లు కొట్టేసి వదులుతారని నేనే కిందికి దిగినా. దిగితే నాకు ఈ శివరింగ్ ఉంది కదా, భయపడి ఇంకొంచెం ఎక్కువైంది. వాళ్ళు చూసి అంటారు, ఏమంటారు? భయపడద్దు సార్, ఏముంది వాడు దూరినాడు పోయినాడు, నువ్వు పోయి కారులో కూర్చో అన్నారు. అబ్బా ఆయన ఎంత గొప్ప దయ స్వామి నీది. నేను ఇంకా తన్నులు తినేకి ప్రిపేర్ అవుతా ఉండాను.
ఎవడు కొట్టినా ఇట్లా ఇట్లా పెట్టుకుందాము అని ప్రిపేర్ అవుతా ఉన్నాను. ప్రభు ఎంత గొప్పోడు. అసలు డ్రైవర్ని కూడా తమ్ముడా నీ కారులో వేసుకొని హాస్పిటల్కి పదా అన్నారు. ఆపా స్వామి కారులోనే పేషెంట్ని వేసుకొని హాస్పిటల్కి పోయినా మధ్యలో పోయినాడు అనుకో. అంటే ఆయన ఎటువంటి వాడంటే ఆపత్కాలంలో కూడా నమ్ముకోదగిన సహాయకుడు ఆయన. అంటే మన తప్పు లేనప్పుడు ఖచ్చితంగా ఆపదలో ఆయన సహాయం చేసే హల్లెలూయా. ఆయన ఉన్నవాడు ఆపత్కాలంలో ఆదుకోదగిన దేవుడా, పరలోకపు తండ్రి, సహాయకుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కాబట్టి భయపడాల్సిన పని లేదు. ప్రభు ఎవరంటే నీతో కూడా ఎప్పుడు ఉండే దేవుడు. ఉండు ప్రభు అనద్దండి, ఆల్రెడీ ఉన్నానురా మళ్ళీ ఉండమంటావేంది అని అంటాడు. ఆడబిడ్డలు కూడా నాతో ఎప్పుడూ యేసు ప్రభులు వారు ఉన్నారు. అయితే నేను కూలికి పోయి బురద మళ్ళీ నాట్లేస్తా ఉన్నాను, అక్కడ కూడా ఉన్నాడు. నేను ఇసుక సిమెంట్ కలిపి బోలి తీసుకొని పోతా ఉన్నాను, అక్కడ కూడా ప్రభు నీతో ఉన్నాడు. నీతో ఉన్నవాడు, నీతో ఉన్నాడు, నీతో ఉన్నాడు. నీతో ఉన్న ఆయన నమ్మదగినవాడు. నీతో ఉన్న ఆయన చాలా నమ్మదగినవాడు. ఆ కృపగల దేవుడు నమ్మకస్తుడని ఎన్నో పర్యాయాలు మనకి చెప్తా ఉన్నాడు. ఆ నమ్మదగిన దేవునితో ఉన్న నేను కూడా నమ్మకంగా ఉంటే, ప్రభు ఏమి ఇస్తావు నాకు అని అంటే ఆయన అంటాడు, నువ్వు నమ్మకంగా ఉండి చూడరా, నేనేమి ఇస్తాననేది నీకే అర్థమవుతుంది. ఓసారి చెప్పవా ప్రభా? చెప్తాను. నమ్మకస్తులకు దీవెనలు మెండు అని అన్నాడు. నమ్మకస్తులకి దీవెనలు అంటే పరలోకము నుండి వచ్చేటివి. ఆశీర్వాదాలంటే భూమి మీద మనం సంపాదించుకునేటివి. ఇల్లు, భవనాలు, కారులు, వస్తువులు, వాహనాలు, బంగారము, డబ్బు, మంచి భర్త, మంచి భార్య, మంచి పిల్లలు, ఇవన్నీ కూడాను. అయితే కృపగల దేవుడు నమ్మకంగా ఉంటే, ఈరోజు 2 బిడ్డలు మీకు సాక్ష్యం చెప్పారు. దేవుని పరిచర్య చేసే విషయంలో మేము నమ్మకంగా ఉంటాం ఇక మీదట అని దేవుని ఎదుట ఆ మంచి తీర్మానము వారు చేసుకున్నారు. ప్రభుని నమ్ముకున్న బిడ్డలు ఒక తీర్మానంతో బ్రతికేది నేర్చుకోవాలి. తీర్మానం లేకుండా మనం బ్రతికితే మనల్ని ఏమంటారంటే, మన తెలుగు భాషలో వీడు తాడు బంగారం లేనోడు అంటారు. తాడు బంగారం లేకుండా ఇట్లా పట్టుకొని ఇట్లా తిప్పితే బంగారం తిరుగుతుందా? ఎందుకు తిరగదు? యశోదమ్మ ఎందుకు తిరగదు? ఎందుక తిరగంది? అసలు బంగారమే లేదు, తాడే లేదు. అంటే తాడు బంగారం లేనోడు బంగారాన్ని తిప్పినట్టు. అట్లా కాదు, మనము ఒక తీర్మానం కలిగి ఉండాలి. నేను యేసయ్య దగ్గరికి వెళ్ళాను, ఆ కృపగల దేవుడు నాతో ఉంటానన్నాడు. ఆ కృపగల దేవుడు, నువ్వు నమ్మకంగా ఉండరా బాబు, నమ్మకంగా ఉండమ్మా, నేను దీవెనలు ఇస్తాను అని అన్నాడు. అవన్నీ నాకు ఇచ్చేటప్పుడు నేను కూడా ఒక మంచి తీర్మానము కలిగి ఉండాలి. ఆయన కోరేది ఏమీ కాదు, నమ్మకంగా ఉండమన్నాడు. ఆయన కోరేది ఏమీ కాదు, నమ్మకంగా ఉండమన్నాడు. ఈ నమ్మకత్వము నేను మందిరంలో ప్రజలకు చూపెట్టాలి. నేను నమ్మకంగా ఉన్నానని మందిరంలో ప్రజలకు తెలుసుకోవాలి. ఈయన చాలా నమ్మకస్తుడండి, చాలా నమ్మకస్తుడండి, పౌలు గారు చాలా నమ్మకస్తుడండి, జేమ్స్ గారు చాలా నమ్మకస్తుడండి, ప్రదీప్ గారు చాలా నమ్మకస్తుడండి అని ప్రజలకు తెలియాల. అంతేగాని మనం దండోర వేసుకుంటే ప్రయోజనం లేదు. ఎప్పుడు ప్రజలలో నువ్వు నమ్మకస్తుడని రుజువు చేసుకుంటావో ప్రభువు కూడా చూస్తాడు. ప్రభువు చూసి, నా బిడ్డలు నాతో ఉండు విషయంలో నమ్మకస్తులా, రెండవది నాతో వీళ్ళు మాట్లాడే విషయంలో నమ్మకస్తులా,
దేవునితో మాట్లాడడం అంటే ప్రార్థన. నువ్వు ప్రార్థన చేయమంటే నువ్వు తలిపేసుకొని మొగుడిని బయట దోసేసి హల్లెలూయా స్తోత్రం 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 అని అనమని లేదా ఆయన. భర్తను కూడా కూర్చోబెట్టుకో. ఒకవేళ ఆయన దేవుని నమ్మని వాడైనా పర్వాలేదు, ఒక మూల కూర్చొని కన్నీళ్లతో ప్రభుల వారిని అడుగు. నీ భర్త కూడా చూస్తాడు. ఎందుకు ఏడుస్తాడు? ఇది ప్రార్థన అయిన తర్వాత అడుగుతాడు, ఎందుకే అంతగా ఏడుస్తూ ఉండవని. లేదు లేదు, నేను ఏడవటానికి కారణం నీవు కాదు, నువ్వు నాకు మంచి భర్తవి. నా బిడ్డ కాదు, నాకు దేవుడిచ్చిన బిడ్డ మంచివాడు అంతే. నేను కుటుంబాన్ని గురించి కాదు, అనేక మంది నశించిపోతున్న ప్రజల కొరకు ప్రభు దగ్గర ఏడుస్తూ ఉన్నా. ఆ మాటకి అర్థమేమి అంటే, చాలామంది దేవుణ్ణి ఎరగకుండా జీవిస్తూ ఉన్నారు, దేవుని తెలియకుండా జీవిస్తున్నారు. వాళ్ళందరూ ప్రభువుని తెలుసుకోవాలని నేను ఏడుస్తున్నాను. నువ్వు ఏడిస్తే అది జరుగుతుందా? ఖచ్చితంగా జరుగుతుంది. ఎందుకంటే నేను ప్రార్థన చేస్తున్నానని నీకు తెలుసు. లేదు లేదు, నేను ప్రభువుతో మాట్లాడుతున్నాను, అదే దాని అర్థం. నీవెంతసేపు మాట్లాడుతున్నావు అనేది కాదు. నీవు 2 నిమిషాలు మాట్లాడినా, 5 నిమిషాలు మాట్లాడినా, 10 నిమిషాలు మాట్లాడినా ప్రభు సంతోషిస్తాడు. నా బిడ్డ ఈరోజు నాతో మాట్లాడింది, నా కుమారుడు ఈరోజు నాతో మాట్లాడాడని సంతోషిస్తాడు. ఆయన ఒక్కడే కాదు, పరలోకంలో దూతలు కూడా సంతోషిస్తారు. కాబట్టి పరలోకాన్ని సంతోషపరిచే ఆ మంచి కార్యము చేయటానికి నువ్వు సిద్ధంగా ఉండాలి. ఆయన నీతో ఉన్నాడు.